తన చిన్నారి పాపను ఎలాగైనా తీసుకొచ్చి తనకు ప్రాణాలతో అప్పగించాలని ఆ తల్లి వేడుకుంటున్న వేదన అయితే హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ రోజుకి నీ చిన్నారి జాహ్నవి మిస్ అయ్యి 7 రోజులైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఏమని చెప్తున్నారు అసలు? పోలీస్ వారైతే బాగానే రెస్పాన్స్ ఇస్తున్నారు సార్. పాప ఆచూకీ ఎక్కడా తెలియట్లేదమ్మా, కానీ తెలిసినంత వరకు మీకు మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. ఏదో విధంగా పాపనైతే మీకు అప్పచెప్తాము. లేదంటే ఏదన్నా న్యూస్ ఉంటే అది మీకు ఏదన్నది మేము చెప్తామమ్మా. ఎన్ని రోజులు టైం పట్టినా మేము మా కష్టం మేము చేస్తామమ్మా. మొన్న తుని ఎమ్మెల్యే కూడా వచ్చి మిమ్మల్ని మీకు ధైర్యం చెప్పారు. పాపని తీసుకొస్తామని చెప్పారా? ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పారు? అసలు మీకేం చెప్పారు ఆవిడ? ఎన్ని రోజులంటే అవనే కానీ పాప ఆచూకీ అయితే కనిపెట్టి మీకు చెప్తామమ్మా, ధైర్యంగా ఉండండి అని చెప్పారు సార్. మేడం అయితే ధైర్యం చెప్పింది. ఏదేమైనా సరే ఏ న్యూస్ అన్నది చెప్తానని చెప్పారు సార్. ఈ రోజుకి 7 రోజులు గడిచింది. ఈ పాప కోసం అయితే ఈ తల్లిదండ్రుల వేదన అయితే అరణ్య రోదనగానే ఉంది. ఈ వీళ్ళ రోదననైతే వారి ఇష్టదైవం ఆలకించి ఆ చిన్నారినైతే ఈళ్ళు ఒడికి చేరుస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిన్నారి అదృశ్యం కేసు అయితే ఎంతో సంచలనం రేపింది. పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ కుక్కనైతే జాహ్నవి కూడా ఈ కుక్క అడవిలోకెళ్ళింది. తర్వాత 3 రోజుల తర్వాత తిరిగొచ్చింది ఈ కుక్క. ఇప్పుడు దీనికి ఈ రోజైతే జీపీఆర్ఎస్ ట్రాకర్‌ని అమర్చి అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ కుక్కను అనుసరించే ఈ డాగ్ స్క్వాడ్ కూడా వెళ్తుంది. ఏదైనా ఆధారాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులైతే ఇప్పటికే గత 7 రోజుల నుంచి ఈ ప్రాంతంలోనే మకాం వేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే నిరాటంకంగా కొనసాగుతుంది. ఈ 40 ఎకరాల పామాయిల్ తోటను ఆనుకుని మరో 500 ఎకరాల కొండ ప్రాంతం అయితే ఉంది. ఈ ప్రాంతంలో అసలు ఈ జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన కొంతమంది ఈ పాపనేమన్నా అపహరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యానిమల్ అటాక్ అనే కోణం నుంచి అయితే పోలీసులు పూర్తిగా ఈ కేసును తీసేశారు. అంటే ఇప్పటివరకు ఈ పాప అయితే యానిమల్ అటాక్ అంటేది ఏమీ జరగలేదు. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే కనీసం చిన్న చిన్న క్లూలైనా లభించేవి. కానీ ఎట్టి ఆధారాలు అయితే ఇప్పటివరకు లభించలేదు. కాబట్టి యానిమల్ అటాక్ అనే కోణాన్ని అయితే పోలీసులు తీసి కిడ్నాప్ కోణంలోనే ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు.